హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైన్స్ అకాడమీ. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రౌండప్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం డిస్కస్ చేసే 6 ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది ఒకసారి టాపిక్ లిస్టింగ్ చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్, వెట్లాండ్ సిటీ అక్రిడిటేషన్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది ఏ సిటీస్కి ఇండియాలో ఫస్ట్ టైం రావడం జరిగిందో తెలుసుకుందాం. దాంతోపాటు భాషిని ఇనిషియేటివ్ ఏంటి, అలానే ఇస్రోకి సంబంధించిన 100th లాంచ్ ఏంటి, యాక్సియం 4 మిషన్ దేనికి న్యూస్లో ఉంది, అలానే గులియన్ బారీ సిండ్రోమ్ అనేది ఒక డిసీజ్. సో అది కూడా ఇండియాలో అవుట్ బ్రేక్ అవడం జరిగింది. సో పారిస్ ఏఐ సమ్మిట్ 2025 ఇది ఎక్కడ జరగబోతోంది, ఎందుకు, దీంట్లో ఇండియా రోల్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి, వెట్లాండ్ సిటీ అక్రిడిటేషన్ స్కీమ్. మరి ఇక్కడ ఏంటి అంటే ఇండియా నుంచి ఇండోర్ అండ్ ఉదయ్పూర్ ఈ 2 సిటీస్ ఫస్ట్ టైం ఈ వరల్డ్లోనే వెట్లాండ్ సిటీ అక్రిడిటేషన్ స్కీమ్ కింద రికార్డ్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ సిటీస్ అనమాట ఇండియా నుంచి ఇండోర్ అండ్ ఉదయ్పూర్. ఏంటి, మనకు వెట్లాండ్స్ అనగానే చిత్తడి నేలలు, అంటే లేక్స్ కానీ వాటిని మనం ప్రాపర్గా కన్జర్వ్ చేస్తూ ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ని మనం రీచ్ అయ్యే విధంగా వాటిని కన్జర్వ్ చేస్తూ ఉంటే దాన్ని వెట్లాండ్ అక్రిడిటేషన్ స్కీమ్ కింద రికగ్నైజ్ చేస్తారు. సో మరి ఇది ఏంటి అంటే ఒక వాలంటరీ ఇనిషియేటివ్. ఇది ఎక్కడ లాంచ్ చేశారు, COP12 ఎక్కడ 2015 COP12 జరిగినప్పుడు ఉరుగ్వేకి సంబంధించి అక్కడ ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది రామ్సార్ కన్వెన్షన్కి సంబంధించిన కాప్స్ అనమాట. సో ఇది వ్యాలిడిటీ ఏంటి, ఒకసారి మనకి అక్రిడిటేషన్ వస్తే కనుక 6 years వ్యాలిడిటీ ఉంటుంది. సో తర్వాత దాన్ని రెన్యూ చేసుకోవచ్చు, మన క్రైటీరియాస్ని మీట్ అవుతూ ఉంటే దాన్ని రెన్యూ చేస్తూ ఉంటారు. సో మరి ఇక్కడ మన ఫీచర్స్ ఆర్ ఏంటి ఒకసారి చూస్తే కనుక కన్జర్వేషన్ ప్రమోట్ చేయడం, వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ని ప్రమోట్ చేయడంతో పాటు సోషియో ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి మనకు లోకల్స్కి పాస్ ఆన్ అవ్వాలి. అంటే మనం వెట్లాండ్స్ని కన్జర్వ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి లోకల్స్కి పాస్ ఆన్ అవ్వాలి. అలానే సిటీస్ ఏవైతే రామ్సార్ డెసిగ్నేటెడ్ వెట్లాండ్స్ ఉన్నాయో వాటిని పాజిటివ్ రిలేషన్షిప్స్ అనేవి ఎకోసిస్టమ్స్తో ఉండే విధంగా డెవలప్ చేయడం మెయిన్ ఆబ్జెక్టివ్స్. దెన్ మరి క్రైటీరియాస్ ఏంటి, మనం వెట్లాండ్ కన్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వైజ్ యూస్ని చేస్తూ ఉండాలి, ఎకోసిస్టమ్ సర్వీసెస్ అనే వెట్లాండ్స్ నుంచి మనకు రియలైజ్ అవ్వాలి, సస్టైనబుల్ సోషియో ఎకనామిక్ ప్రాక్టీసెస్ని మనం ఫాలో అవుతూ ఉండాలి, ఎంగేజింగ్ లోకల్ కమ్యూనిటీస్ని పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. అలానే రిలేటెడ్ వెట్లాండ్ డిగ్రేడేషన్కి సంబంధించిన కన్సర్న్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం ప్రాపర్గా డీల్ చేస్తూ ఉండాలి. అలానే న్యాచురల్గా హ్యూమన్ మ్యాన్ మేడ్ వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని ఈ పర్టికులర్ స్కీమ్ చెప్తుంది. దెన్ ఫీచర్స్ ఏంటి, ఒకసారి ఇలా వచ్చింది అని అంటే ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వస్తుంది, దాంతోపాటు పాజిటివ్ పబ్లిసిటీ వస్తుంది. సో టూరిజం కానీ ఎకో టూరిజం కానీ లేకపోతే ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ కానీ ఇంకా ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. సో వెట్లాండ్ కన్జర్వేషన్ పాలసీస్ని మనం స్పెషల్గా లాంచ్ చేయొచ్చు. సో మన లేక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక అమృత్ ధారోహర్ అనేది లేక్ రీస్టోరేషన్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయబడుతుంది. సో ఆ స్కీమ్కి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది హెల్ప్ చేయబోతుంది. దెన్ మరి రీసెంట్ ఎడిషన్ ఏంటి అంటే ఇండోర్ నుంచి చూసాం మనం. ఇండోర్లో ఎస్పెషల్లీ సిర్పూర్ లేక్ అనేది రామ్సార్ సైట్ కూడా దానికి రికగ్నిషన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఉదయ్పూర్లో చూస్తే కనుక పిచోలా, ఫతే సాగర్, రణ్ సాగర్, స్వరూప్ సాగర్ అండ్ దూద్ తలై అనే ఈ పర్టికులర్ లేక్స్కి గాను ఈ రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ టాపిక్ అనమాట. దెన్ సెకండ్ టాపిక్ ఏంటి, భాషిని. మరి భాషిని అంటే ఏంటి, మనకి ఇది AI బేస్డ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్ అనమాట. మరి ఎక్కడ లాంచ్ చేశారు, త్రిపుర. సో త్రిపుర అనేది ఇండియాలోనే ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయ్యిందనమాట. దేని గురించి, డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్లో భాగంగా మల్టీలింగ్వల్ గవర్నెన్స్ని ప్రమోట్ చేసి డిజిటల్ డివైడ్ని తగ్గించడానికి. అంటే మనకి జనరల్గా గవర్నమెంట్ సర్వీసెస్ని మనం పొందాలి డిజిటల్ ఇండియా కింద అంటే ఏంటి, అన్ని ఇంగ్లీష్లో తెలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మీకున్న లాంగ్వేజ్లోనే మీకు ఆ ఇంగ్లీష్లో ఉన్న టెక్స్ట్ అంతా కూడా ట్రాన్స్లేట్ అయిపోయి మీ లోకల్ లాంగ్వేజెస్లోనే మీరు ఈజీగా అర్థం చేసుకునే విధంగా ట్రాన్స్లేట్ చేయడానికి లాంచ్ చేసిన ఇనిషియేటివే భాషిని అనమాట. సో ఇక్కడ ఏంటి, భాషిని అనేది ఇండియాలోనే AI పవర్డ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్. సో ఇది మనకి 22 ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లోనూ అవైలబుల్గా ఉంది. ఇది ఒక వాయిస్ బేస్డ్ టెక్నాలజీ. సో డిజిటల్ డివైడ్ని తగ్గించి డిజిటల్ ఇన్క్లూసివిటీని పెంచడానికి లాంచ్ చేసిన ఇనిషియేటివ్. దెన్ డెవలప్డ్ ఎవరు చేశారు, డిజిటల్ ఇండియా భాషిని డివిజన్ అనే వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. మరి ఎయిమ్ ఏంటి, ఈజీ యాక్సెస్ టు డిజిటల్ సర్వీసెస్ కానీ, బ్రిడ్జింగ్ ద డిజిటల్ అండ్ లిటరసీ డివైడ్ కానీ, తర్వాత మనకి ఎకోసిస్టమ్ ఫర్ AI అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని ఎనేబుల్ చేయడం, ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్స్. సో ఫీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ అనేది జరుగుతుంది, స్పీచ్ టు టెక్స్ట్, మనం వాయిస్ బేస్డ్ ఇస్తే చాలా అది టెక్స్ట్ లాగా కన్వర్ట్ అవ్వడం, టెక్స్ట్ టు స్పీచ్ లాగా, వాయిస్ టు వాయిస్ ట్రాన్స్లేషన్, ఇవన్నీ కూడా దీని ఫీచర్స్. సో ఇది మనకి CM హెల్ప్ లైన్ కానీ, ఈ విధాన్ అంటే మనకి లెజిస్లేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ డిస్ట్రిక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటన్నిటికీ హెల్ప్ చేస్తుంది. సో క్రౌడ్ సోర్సింగ్ ఇనిషియేటివ్స్ లైక్ సునో ఇండియా, లికో ఇండియా, బోలో ఇండియా, డేకో ఇండియా ఇలాంటి వాటికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది.
తర్వాత ఓపెన్ సోర్స్ ఏఐ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ విషయంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో మొబైల్ యాప్స్ అన్ని ఆండ్రాయిడ్ కానీ iOS పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఈజీగా అవైలబుల్గా ఉండబోతోంది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఇస్రోస్ 100th లాంచ్. సో మనం రీసెంట్గానే చూసాం ఇస్రో తన 100th లాంచ్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. మరి దీంట్లో భాగంగా మనకి NVS-2 శాటిలైట్ని లాంచ్ చేశారు. మరి NVS-2 అనేది దేంట్లో భాగంగా లాంచ్ చేశారు? నావిక్ కన్స్టలేషన్లో భాగంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి నావిక్ అంటే ఏంటి? మనకి రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. సో మనం GPS లాగా మన ఓన్ నావిగేషన్ సిస్టమ్ని డెవలప్ చేసుకున్నాం. దాన్నే మనం ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆర్ నావిక్ అని అంటాం, రైట్? సో దాని పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇండియా GSLV F-15 రాకెట్ని యూజ్ చేసి 100th లాంచ్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటి? మనకి NVS-2 అనే శాటిలైట్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇదేంటి? 100th లాంచ్ ఆఫ్ ఇస్రో. సో ఇదేంటి? NVS అనేది నావిక్ కన్స్టలేషన్స్లో భాగంగా మనకి దీన్ని సెండ్ చేయడం జరిగింది. మరి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? మనకి ఇది మనకున్న నావిగేషన్ యాక్యురసీని ఇంకా పెంచుతూ ప్రెసిషన్ని అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మరి ఆర్బిటాల్ ఎక్కడ పెట్టారు? జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. మరి జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే ఏంటి మనకి? సో మనం జనరల్గా ఎర్త్ చుట్టూ మనం ఏదైనా వేరే ఆర్బిట్లో ప్రవేశపెట్టాలన్నప్పుడు టెంపరీగా ఒక ఆర్బిట్లో పెట్టి దాని నుంచి ఆర్బిట్ చేంజ్ చేసి ఇంకొక ఆర్బిట్లో పెడతాం అనమాట. దాన్నే జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటాం. సో అలా మనకి ఈ G2 ఆర్బిట్లో ఫస్ట్ ప్రవేశపెట్టారు. సో ఫైనల్ ఆర్బిట్ ఎక్కడ ఉంటుంది? 36,000 కిలోమీటర్స్ అవే ఉంటుందన్నమాట. ఇదేంటి మెయిన్గా వచ్చే బెనిఫిట్స్? నావిగేషన్ యాక్యురసీ అనేది అచీవ్ చేయడానికి. సో ఆల్రెడీ మనకి మిలిటరీ సర్వీసెస్ కానీ సివిలియన్ సర్వీసెస్ ఏవైతే మనం నావిక్ కింద అచీవ్ చేస్తున్నామో వాటికి ఇంకా ఆగ్యుమెంటేషన్గా ఈ శాటిలైట్ అనేది హెల్ప్ అవుతుంది. దెన్ ఫోర్త్ ఏం టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం? Axiom-4 మిషన్. మరి Axiom-4 మిషన్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఇస్రోకి సంబంధించి గగన్యాన్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయిన శుభాంశు శుక్లా గారు Axiom-4 మిషన్కి పైలట్గా ఆ పర్టికులర్ ఏదైతే స్పేస్ క్రాఫ్ట్ ఉందో దాంట్లో పైలట్గా ఉండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళబోతున్నారు అనమాట. సో ఈయన సెకండ్ ఇండియన్ పర్సన్ టు గో ఇన్ టు స్పేస్. సో సెకండ్ ఇండియన్ పర్సన్ ఓవరాల్గా. రాకేష్ శర్మ 1984లో వెళ్ళారు. ఆయన తర్వాత సెకండ్ ఇండియన్ టు గో ఇన్ టు స్పేస్. కానీ ఫస్ట్ ఇండియన్ టు గో టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇన్ ఏ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. సో ఇక్కడ మనకి Axiom-4 మిషన్ అనేది ప్రైవేట్ అనమాట. సో వీళ్ళు ఏంటి? మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ లాగా లో ఎర్త్ మిషన్స్ని కండక్ట్ చేయడానికి కానీ ఫ్యూచర్లో మనం కండక్ట్ చేసే ఏవైతే శాటిలైట్స్ అక్కడ ఉంటాయో లేకపోతే మనకి హ్యూమన్ హ్యాబిటేషన్స్ని ప్రమోట్ చేయడానికి మనం లాంచ్ చేసే మిషన్స్ అన్నిటిని ఫెసిలిటేట్ చేయడానికి Axiom-4 అనే ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ వీటిని లాంచ్ చేస్తుంది. సో దాంట్లో భాగంగా ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ టు రీచ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆన్ ప్రైవేట్ మిషన్. ఓవరాల్గా చూస్తే సెకండ్ పర్సన్ టు గో టు ద స్పేస్ అనమాట ఆఫ్టర్ రాకేష్ శర్మ ఇన్ 1984. సో ఈయన గగన్యాన్లో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. దెన్ Axiom-4 మిషన్ అనేది ఏంటి? ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్. సో ఇదేంటి? మనకి 2025 ఏప్రిల్లో కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ ఇండియా, USA అండ్ Axiom-4 అనేది కొలాబరేట్ అయ్యాయి. సో మరి ఎన్ని రోజులు ఉండబోతున్నారు అక్కడ అంటే 14 days. మరి దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? USA, ఇండియా, పోలాండ్, హంగరీ. ఈ 4 కంట్రీస్ కూడా ఈ Axiom-4 మిషన్లో ఇన్వాల్వ్ అయ్యాయి. సో ఫస్ట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్పేస్ ఫ్లైట్ 40 years తర్వాత పోలాండ్ అండ్ హంగరీ అనేది గవర్నమెంట్ ఫస్ట్ టైం స్పాన్సర్ చేసిన స్పేస్ ఫ్లైట్ Axiom-4. ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో మనం ఈ మిషన్స్ని కండక్ట్ చేయడం వల్ల మనకి స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఎలా రీచ్ అవ్వాలి, కమర్షియల్ ఆపరేషన్స్ని ఎలా కండక్ట్ చేయాలి, ఎక్స్పెరిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నిటికీ మనకి సిగ్నిఫికెంట్ ఇన్పుట్స్ అనేవి వస్తాయి. దెన్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఖచ్చితంగా 2 కంట్రీస్ మధ్యలో మనకి ఫ్యూచర్ మిషన్స్ గురించి టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్స్ విషయంలో హెల్ప్ అవుతుంది. అలానే లో ఎర్త్ ఆర్బిట్ మిషన్స్ అనేవి ఇంకా ఈజీ అవుతాయి. గ్లోబల్ పార్ట్నర్షిప్స్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాసా అండ్ ఇస్రో మధ్యలో పార్ట్నర్షిప్ అనేది Axiom-4లో ఇంకా స్ట్రెంథన్ అవుతుంది. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ గగన్యాన్కి వస్తుంది. దాంతోపాటు మనకి ఇస్రో యొక్క కొలాబరేషన్ నాసాతో కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి? గులియన్-బారే సిండ్రోమ్. మరి ఇదేంటి? రీసెంట్గా ఈ సంబంధించిన కేసెస్ అనేవి పూణే, మహారాష్ట్రలో రికార్డ్ అవ్వడం జరిగింది. మరి ఇదేంటి అంటే ఒక ఆటో ఇమ్యూన్ న్యూరలాజికల్ డిసార్డర్. సో ఇదేంటి? జనరల్గా మనకి మిస్టేక్స్ అంటే మనం జనరల్గా దీన్ని మనం న్యూరల్ వీక్నెస్గా అలా కన్సిడర్ చేస్తాం, కానీ ఇది ఒక స్పెసిఫిక్ డిసీజ్ అనమాట. సో జనరల్గా ఏంటి? మనకు పర్టికులర్గా దీని కాజ్ అనేది అన్నోన్ అయినప్పటికీ ఒక సిగ్నిఫికెంట్ కాజ్ లేకపోయినా రెస్పిరేటరీ కానీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లైక్ మనకి క్యాంఫిలోబాక్టర్ లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఫ్లూ కానీ COVID-19, జీకా వైరస్ లాంటి వాటి వల్ల కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉంది. సో దీనికి సంబంధించి వల్నరబిలిటీ చూస్తే అన్ని ఇండివిజువల్స్ ఆల్మోస్ట్ అన్ని ఏజ్ గ్రూప్స్కి సంబంధించిన ఇండివిజువల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కువగా అడల్ట్స్, మేల్ పర్సన్స్ ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నారని తెలుస్తుంది. సిమ్టమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే డిఫికల్టీ ఇన్ వాకింగ్ కానీ, ట్రబుల్ విత్ ఫేషియల్ మూమెంట్స్ కానీ, స్పీకింగ్ టైంలో, చూయింగ్ టైంలో కానీ, స్వాలోయింగ్ టైంలో,
అండ్ ప్రాబ్లమ్స్ విత్ కోఆర్డినేషన్ అండ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో కూడా మనకి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. ట్రాన్స్మిషన్ అనేది ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవ్వదు, బట్ స్టిల్ ఏంటంటే డైరెక్ట్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేకపోయినా కూడా ఈ కేసెస్ అనేవి రికార్డ్ అవుతున్నాయి. మరి ట్రీట్మెంట్ ఏంటి అంటే యాజ్ ఆఫ్ నో దెర్ ఇస్ నో క్యూర్ అనేది లేదు, దీనికి ఒక ట్రీట్మెంట్ అంటూ లేదు. కానీ ప్లాస్మా ఎక్స్చేంజ్ కానీ ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబిన్ థెరపీ ఇలాంటివి చేసి దీన్ని కొంచెం ఇంపాక్ట్ అనేది తగ్గించడానికి ట్రై చేయొచ్చు. దెన్ పారిస్ AI సమ్మిట్ 2025. మరి దీనికి న్యూస్ ఏంటి అంటే మనకి ఫ్రాన్స్ అనేది 2-day AI యాక్షన్ సమ్మిట్ అనేది February 10th నుంచి కండక్ట్ చేయబోతుంది పారిస్లో. మరి దీంట్లో ఇండియా యొక్క రోల్ ఏంటి అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ దీన్ని కో-చైర్ చేయబోతున్నారు. సో ఇది ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారి ఐడియా. సో దానికి ఇండియా కూడా కో-చైర్ చేయబోతుంది. సో అందుకని ఇనిషియేటివ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎజెండా ఏంటి అంటే గ్లోబల్ AI గవర్నెన్స్ని ప్రమోట్ చేయడం. సో AI పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గవర్నెన్స్లో యూజ్ చేస్తూ ఇన్నోవేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సర్వింగ్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని ఎలా సర్వ్ చేయాలి వాటన్నిటికీ ఈ సమ్మిట్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇది లాస్ట్ టైం మనకు జరిగిన AI సేఫ్టీ సమ్మిట్ ఏదైతే బ్రిటన్లో జరిగిందో 2023 సమ్మిట్ దానికి కంటిన్యూషన్గా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ ఎయిమ్ ఏంటి, సో మోనోపలీ ఆఫ్ AI మార్కెట్. సో ఎక్కువగా కూడా మనం AI మార్కెట్ చూస్తే కనుక ఐదర్ యూరోపియన్ కంట్రీస్ కంటే US కానీ చైనా కానీ ఎక్కువ డామినేట్ చేస్తున్నాయి. సో మరి యూరోపియన్ కంట్రీస్ ఎందుకు AIలో బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అని వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ని పెంచడానికి ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే మైక్రోసాఫ్ట్ కానీ అమెజాన్, మెటా ఇవన్నీ కూడా US బేస్డ్ కంపెనీస్. సో వాళ్ళ డామినెన్స్, చైనా డామినెన్స్ పెరుగుతోంది అని చెప్పి యూరోపియన్ కంట్రీస్ యొక్క రోల్ పెంచడానికి ఇనిషియేటివ్ అనేది మెయిన్గా లాంచ్ చేశారు. సో మనకి అమెరికా అండ్ చైనా మధ్యలో ఈ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి. సో రీసెంట్గా చైనా అనేది ChatGPT లాంటి వాటికి ఆల్టర్నేటివ్గా డీప్ సీక్ మోడల్ అనే దాన్ని లాంచ్ చేశాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఇనిషియేటివ్ అనేది పారిస్ AI ఇండియా సమ్మిట్ అనేది 2025 February 10th నుంచి ఫ్రాన్స్లో కండక్ట్ చేయబోతున్నారు. మరి ఈరోజు దీనికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ Axiom 4 మిషన్? సో ఫస్ట్ వన్, టు కండక్ట్ ఇండియాస్ ఫస్ట్ manned mission to Mars. Second, to establish a sustainable human presence in the low Earth orbit. Third, to deploy a new satellite constellation. D, to test new rocket propulsion technologies. మరి వీటిలో Axiom 4 మిషన్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటని తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మరి ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్లో భాగంగా 6 డిఫరెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అయ్యే విధంగా APPSC Group 2 దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.